హలో గైస్, జింబాబ్వే ఆస్ట్రేలియా మ్యాచ్లో జింబాబ్వే అద్భుతం చేసిందని చెప్పుకోవాలి. ఫస్ట్ బ్యాటింగ్ ఆడి జింబాబ్వే 169 పరుగులు కొట్టింది. ఆ స్కోర్ని చేసే క్రమంలో ఆస్ట్రేలియా వాళ్ళ చేతులు ఎత్తేసారని చెప్పుకోవాలి. ఆస్ట్రేలియా ఓడిపోవడానికి కారణం టాప్ ఆర్డర్ ఎవరు సరిగా పర్ఫామ్ చేయలేదు. టీంలోకి వచ్చిన ఇంజురీ తర్వాత తను డక్అవుట్ అయ్యాడు, క్రమన్ గ్రీన్ డక్అవుట్ అయ్యాడు. మిడిల్ ఆర్డర్ ఆడినా సరే ఫలితం లేకుండా పోయింది. 169 పరుగులు కూడా చేసి చేయలేకపోయారు. ఎందుకంటే ఆస్ట్రేలియాలో ఫుల్ టీం లేదు, వాళ్ళ ప్రైమ్ బౌలర్స్ ఎవరూ లేరు, బ్యాట్స్మెన్స్ కూడా ఎవరూ లేరు. అయినా సరే జింబాబ్వే అద్భుతంగా ఫీలింగ్లో 30 రన్స్ సేవ్ చేశారు ఫ్రెండ్స్. దానివల్ల మ్యాచ్కి గెలవగలిగారు. ఇది 2007లో T20 వరల్డ్ కప్లో జింబాబ్వే ఆస్ట్రేలియాని ఓడించింది. మళ్ళీ ఇన్నాళ్ళ తర్వాత ఇప్పుడు 2026లో మళ్ళీ ఆస్ట్రేలియాని ఓడించి వాళ్ళు విజయం సాధించి ఆత్మవిశ్వాసాన్ని పెంచుకున్నారు. ఆస్ట్రేలియా ఫర్దర్ మ్యాచ్లో ఎలా ఉంటుందో చూడాలి. వాళ్ళ ప్రైమ్ టీం లేదు కాబట్టి ఆస్ట్రేలియా ఎలిమినేట్ అయిపోతుందని నేను అనుకుంటున్నాను. మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్, సబ్స్క్రైబ్ చేయండి.